ప్రపంచవ్యాప్తంగా అందరూ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం అయిన జంక్ ఫుడ్ గురించి మాట్లాడబోతున్నాను. జంక్ ఫుడ్ అంటే ఏమిటి అనేది ఫస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జంక్ అనగానే మీనింగ్ ఏంటంటే వాల్యూ లేనిది ఆర్ విచ్ ఈజ్ నాట్ ఆఫ్ మచ్ యూజ్. ట్రాష్ అనే వర్డ్కి ఇంకొక మీనింగ్ జంక్ అనమాట. ఇప్పుడు జంక్ ఫుడ్ అంటే ఏమిటి? జంక్ ఫుడ్ అంటే మనం ఫుడ్ తీసుకునేటప్పుడు మనకి ఎనర్జీ అనేది కావాల్సి వస్తుంది. ఫుడ్ తినేదే మనం డైట్లో ఎనర్జీ రావాలి అని చెప్పి తింటాం. కానీ జంక్ ఫుడ్లో ఏంటంటే వి గెట్ ఎంటీ క్యాలరీస్. ఎంటీ క్యాలరీస్ అంటే మనకు వచ్చే ఎనర్జీ అయితే వస్తుంది కానీ న్యూట్రిషనల్ వాల్యూ ఉండదు. దానిలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండి ఫ్యాట్ శాతం ఎక్కువగా ఉంటుంది, తర్వాత సాల్ట్ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఫుడ్ రుచికరంగా ఉంటుంది కానీ దానిలో న్యూట్రిషనల్ వాల్యూ అయిన ప్రోటీన్స్ ఉండదు, తర్వాత విటమిన్స్ కానీ మినరల్స్ కానీ ఫైబర్స్ కానీ ఇవన్నీ తక్కువగా ఉంటుంది. సో ఇలాంటి ఫుడ్ని మనం జంక్ ఫుడ్ అంటాం. షుగర్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ని మనం జంక్ ఫుడ్స్ అంటాం. దానిలో మన బేకరీ ఐటమ్స్ అన్నీ వస్తాయి. కేక్స్ వస్తుంది, బ్రెడ్ హోల్ గ్రెయిన్తో కాకుండా వైట్ బ్రెడ్ ఉంటుంది కదా, అది కూడాను మనకి జంక్ ఫుడ్ కిందకే వస్తుంది. కేక్స్, పేస్ట్రీస్, ఐస్ క్రీమ్స్, షుగర్ ఎక్కువగా ఉండే కూల్ డ్రింక్స్, ఈవెన్ మనం ఫ్రూట్స్గా తింటే బాగుంటుంది. దాన్ని జ్యూస్ చేసి దానిలో షుగర్ ఎక్కువ యాడ్ చేస్తే అది కూడా మనం అన్హెల్దీ చేసేస్తాం. సో ఇవన్నీ కూడాను మనకి జంక్ ఫుడ్స్ కిందకు వస్తుంది. తర్వాత పిజ్జా, బర్గర్ ఇవన్నీ చిన్నపిల్లలు బాగా ఇష్టపడతారు. ఇవన్నీ కూడాను మనకి జంక్ ఫుడ్స్ కిందకు వస్తుంది. జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల అసలు జంక్ ఫుడ్కి ఎందుకు అలవాటు పడతామనేది ఫస్ట్ చెప్తాను. జంక్ ఫుడ్లో క్యాలరీస్ ఎక్కువగా ఉంటుంది, అట్ ది సేమ్ టైం రుచికరంగా ఉంటుంది. దీనివల్ల బ్రెయిన్కి ఒక అలాంటి ప్లెజర్ వస్తుందన్నమాట. దానివల్ల రిపీటెడ్గా జంక్ ఫుడ్ తినాలి అనే కోరిక ఎక్కువ అవుతుంది. దీనివల్ల ఊబకాయం, అది వెయిట్ ఎక్కువగా ఉండడం, ఒబిసిటీ అనేది ఫస్ట్ ప్రాబ్లం విత్ జంక్ ఫుడ్. సో ఒబిసిటీయే మూల కారణం అన్ని రోగాలకి. ఇవాళ చూస్తున్న అన్ని నాన్ కమ్యూనికబుల్ డిజీజెస్ లైక్ షుగర్ కానివ్వండి, ఇంతకుముందు 40 ఏళ్ల తర్వాత వచ్చే షుగరు ఈ కాలంలో <30, <20కే మనం షుగర్లు చూస్తున్నాం. సో మెయిన్ కారణం ఒబిసిటీ వల్ల. ఈ ఒబిసిటీకి కారణము డైట్ ఒక కారణము, ఇంకొకటి ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ ఒక కారణం. సో ఫస్ట్ సైడ్ ఎఫెక్ట్ విత్ జంక్ ఫుడ్ ఏంటంటే ఊబకాయం, ఒబిసిటీ. ఇవాళ రేపు చిన్నపిల్లలు కూడా నో ఫిజికల్ యాక్టివిటీ, ఈ జంక్ ఫుడ్ తినడం వల్ల వాళ్ళలో కూడా మనకి షుగర్ అనేది చూస్తున్నాం. నెక్స్ట్ ఈ షుగర్ కంట్రోల్ చేయలేకపోవడము, చిన్న వయసులోనే షుగర్ రావడం వల్ల నెక్స్ట్ వచ్చే కాంప్లికేషన్ ఏంటి అంటే హార్ట్ ప్రాబ్లమ్స్. ఇది ఎందుకు వస్తుంది అంటే ఎక్కువగా జంక్ తినడం వల్ల మన రక్తనాళాలన్నీ క్లాగ్ అయిపోతాయి, విత్ కొలెస్ట్రాల్తో జామ్ అయిపోయి మనకి హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్. ఇంతకుముందు 50-60 హార్ట్ అటాక్స్ వస్తుంటే ఇవాళ రేపు 20-18 అంత తక్కువ వయసులో కూడా హార్ట్ అటాక్స్ అనేది చూస్తున్నాం. దీనికి మెయిన్ కారణము ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్. ఇంక ఇవి రెండూ కాకుండా ఇంకా మూడోది క్యాన్సర్లు కూడా ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది విత్ జంక్ ఫుడ్. దానిలో కోలాన్కి సంబంధించింది అంటే పెద్ద పేగుకి సంబంధించిన క్యాన్సర్లు కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ మూడు కాకుండా ఒబిసిటీ వల్ల నడవడం కష్టమైపోయి మోకాళ్ళ నొప్పులు, ఆస్టియో ఆర్థరైటిస్ కూడా ఎర్లీ స్టేజెస్లో 60లో రావాల్సిన ఆస్టియో ఆర్థరైటిస్లో ఇంకా ముందుగానే 30కి 40కి కూడా మనకి ఆస్టియో ఆర్థరైటిస్ వచ్చేసి నీ రీప్లేస్మెంట్ దాకా వెళ్ళాల్సి వస్తుంది. అన్నీ బికాజ్ ఆఫ్ మనం తినే ఫుడ్ వల్ల అనమాట. ఇది కాకుండా ఒబిసిటీ వల్ల హైపోవెంటిలేషన్ అంటే నిద్రలో గురక ఎక్కువగా వస్తుంటుంది. దీన్ని స్లీప్ యాప్నియా అంటాం. సో దీనివల్ల నైట్ గురక వల్ల నిద్ర సరిగ్గా లేకపోవడం, మరుసటి రోజు లేవంగానే ఫ్రెష్నెస్ లేకపోవడం, మళ్ళీ మన వర్క్ అంతా హ్యాంపర్ అయిపోతూ ఉంటుంది. ఇన్ అడిషన్ టు దట్ ఒబిసిటీ వల్ల బీపీ వస్తుంది. సో ఒక్క జంక్ ఫుడ్ తినడం వల్ల ఇన్ని కారణాలు, ఒకటి షుగర్ వస్తుంది, రెండోది కార్డియోవాస్కులర్ డిజీజెస్ అంటే హార్ట్ అటాక్స్ కానీ, హార్ట్ ఫెయిల్యూర్స్ కానీ, పెరాలసిస్ కానీ, తర్వాత క్యాన్సర్స్, పెద్ద పేగులు క్యాన్సర్లు కానివ్వండి, ఇవన్నీ ఎక్కువ అవుతుంది బికాజ్ ఆఫ్ జంక్ ఫుడ్.